హాయ్ గైస్, మనం బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు అంటే క్రోమ్ గానీ, ఫైర్‌ఫాక్స్ గానీ ఇలాంటివి ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించే కంటెంట్ అంటే వెబ్ పేజెస్‌ని డిస్‌ప్లే చేసేది ఎవరో తెలుసా? అదే రెండర్ ఇంజిన్ అన్నమాట. అంటే బ్రౌజర్‌లో రెండర్ ఇంజిన్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటదనమాట. ఇది ఏం చేస్తదంటే డెవలపర్ ఫ్రంట్ ఎండ్‌లో రాసిన అంటే హెచ్‌టీఎంఎల్ గానీ, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌ని అర్థం చేసుకొని యూజర్‌కి విజిబుల్ అయ్యే కంటెంట్ అంటే వెబ్ పేజెస్‌ని డిస్‌ప్లే చేస్తదనమాట. ఇది దీని పని. ఇంటర్నల్‌గా ఎలా వర్క్ చేస్తుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఏం చేస్తదంటే హెచ్‌టీఎంఎల్‌ని ఫస్ట్ స్టెప్ అంటే హెచ్‌టీఎంఎల్‌ని అర్థం చేసుకొని ఒక డామ్ ట్రీ అనేది క్రియేట్ చేస్తదనమాట. అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే ఒక చెట్టు ఉందనుకోండి. చెట్టుకి కొమ్మ ఉంటది. కొమ్మలో ఆకు లేదా ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. ఇలా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటదనమాట. హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్‌ననమాట. దీన్నే మనం డామ్ ట్రీ అంటాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సిఎస్ఎస్ని అర్థం చేసుకొని సిఎస్ఎస్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే సిఎస్ఎస్ ఓఎంని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సిఎస్ఎస్ స్ట్రక్చర్ అనమాట. తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక రెండర్ ట్రీ క్రియేట్ చేసుకుంటుంది. అంటే డామ్ని సిఎస్ఎస్ ఓఎంని కలిసి ఒక రెండర్ ట్రీ క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కంప్లీట్గా అర్థం చేసుకుంది, ఓకే అయిపోయింది. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసరికి లేఅవుట్ అనమాట. అంటే ఒక ఇమేజ్ గానీ, ఒక టెక్స్ట్ గానీ ఉందనుకోండి. అంటే మార్జిన్ ఎంత ఉండాలి? గ్యాప్ ఎంత ఉండాలి? టాప్‌లో ఉండాలా? డౌన్‌లో ఉండాలా? ఇలాగా మెజర్‌మెంట్స్‌ని, పొజిషన్‌ని క్యాలిక్యులేట్ చేసుకుంటదనమాట. ఇది ఫోర్త్ స్టెప్. తర్వాత ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి పెయింటింగ్. అంటే కలర్స్ అనమాట. కలర్ గానీ, టెక్స్ట్ గానీ, ఇమేజెస్ గానీ, టెక్స్ట్‌కి ఏ కలర్ ఇవ్వాలి? ఇమేజెస్‌కి ఎలా ఉండాలి? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏముండాలి? ఇలా కలర్స్‌ని ఇలా పెయింటింగ్ ఏస్తదనమాట. ఇంకా సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి కాంపోజిట్. అంటే ఫైనల్ స్క్రీన్ యూజర్ అవుట్‌పుట్ అనమాట. మనకి ఆహ్, కనిపిస్తదనమాట. అంటే బ్రౌజర్ ఓపెన్ చేయంగాల్నే, యూజర్ క్లిక్ చేయంగాల్నే ఈ ప్రాసెస్ అంతా రెండర్ ఇంజిన్ అనేది ఈ 6 స్టెప్స్ ఈ ప్రాసెస్ మొత్తం చేసి మనకి యూజర్‌కనేది విజిబుల్ కంటెంట్‌ని అయితే చూపిస్తది. వెబ్ పేజెస్‌ని అయితే చూపిస్తదనమాట. ఇదంతా మిల్లీ సెకండ్స్‌లో జరిగిపోద్ది. అంటే రెప్పపాటులో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోద్దనమాట ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు సెపరేట్ పాపులర్ రెండర్ ఇంజిన్స్ అయితే ఉన్నాయన్నమాట. క్రోము అండ్ ఎడ్జి, మైక్రోసాఫ్ట్ ఎడ్జి బ్లింక్ ఇంజిన్ అనే రెండర్ ఇంజిన్ యూజ్ చేస్తాయి. ఫైర్‌ఫాక్స్ అనేది గెకో రెండర్ ఇంజిన్ అనేది యూజ్ చేస్తదనమాట. తర్వాత సఫారీ బ్రౌజర్ అనేది వెబ్‌కిట్ అనే రెండర్ ఇంజిన్ యూజ్ చేస్తది. తర్వాత మొబైల్ బ్రౌజర్స్ ఏంటి అంటే మోస్ట్‌లీ బ్లింక్ లేదా వెబ్‌కిట్ అనే రెండర్ ఇంజిన్స్‌ని యూజ్ చేస్తాయన్నమాట. ఒక్కోసారి ఒక్కో బ్రౌజర్‌లో ఒక్కొక్క బిహేవియర్ వేరుగా ఉంటదనమాట. ఒక్కోసారి క్రోమ్‌లో ఒకలాగా ఉంటది. ఫైర్‌ఫాక్స్‌లో మనం వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటదనమాట. ఎందుకంటే ఈ రెండర్ ఇంజిన్స్ వల్ల. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి వెబ్‌సైట్ స్పీడ్‌ని, ఫ్రంట్ ఎండ్ మనకు విజిబుల్ అయ్యే కంటెంట్ స్పీడ్‌ని ఇవే డిసైడ్ చేస్తాయి. లేఅవుట్ కరెక్ట్‌గా స్ట్రక్చర్ చేయటం ఇవే డిసైడ్ చేస్తాయి. సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ సపోర్ట్